హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా ఈ లడ్డూస్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఈ లడ్డూస్ అంటే చాలా ఇష్టం. సో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ అన్సాల్టెడ్ మరమరాలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకోవాలండి. మనకి మార్కెట్లో సాల్టెడ్వి ఉంటాయి, అలానే అన్సాల్టెడ్ కూడా ఉంటాయి. సో ఈ రెసిపీకి మనకి అన్సాల్టెడే కావాలి. సో అందుకనే అన్సాల్టెడ్వి తెచ్చుకునేటప్పుడు. సో అన్సాల్టెడ్ మరమరాలు ఇందులోకి యాడ్ చేసేసుకొని 3 to 5 మినిట్స్ వరకు అయితే రోస్ట్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం హై ఫ్లేమ్లో అయితే రోస్ట్ చేయకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే కనుక ఇవి మనకి క్రిస్పీగా అవ్వవు, అలానే బేగా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా రోస్ట్ చేసుకోవటం వల్ల మరమరాలు ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే తయారవుతాయి అన్నమాట. ఇలా మనకి మరమరాల లడ్డు తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. సో రోస్ట్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సేమ్ అదే ప్యాన్లోని 200 గ్రామ్స్ మరమరాలు తీసుకున్నాం కదా మనం, దానికి డబల్ బెల్లం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఒక 100 గ్రామ్స్ మీరు మరమరాలు తీసుకుంటే 200 గ్రామ్స్ వరకు బెల్లం అయితే తీసుకోవాలి. ఇంకా స్వీట్ తినే వాళ్ళు అయితే 250 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని బాగా అయితే మరగనివ్వండి. మనకి బెల్లం పాకం దగ్గరగా అయ్యేంత వరకు అయితే దీన్ని మనం మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గీని యాడ్ చేసుకోండి. సో ఇది మనకి తినేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ని అయితే ఇస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పాకం అలా మరుగుతూ ఉన్నప్పుడు నురగగా మారి మనకి ముదురు పాకం అయితే తయారవుతుందండి. మనకి ముదురు పాకం వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కనుక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని సో ఈ పాకాన్ని కొంచెం అయితే యాడ్ చేయండి. సో మనకి ఇలా తీసిన వెంటనే ఇలా ఉండగా అయితే తయారైంది అంటే మనకి పాకం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినట్టే. సో నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రోస్ట్ చేసుకున్న మరమరాల్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఇంకా స్టవ్ మీదే ఉంచితే కనుక ఆ పాకం ఇంకా దగ్గరికి అయిపోయి గట్టిగా అయితే తయారైపోతుంది. సో అప్పుడు మీకు ఉండలు చుట్టడానికి ఉండలు అయితే రావండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని వీటిని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా లడ్డూల కింద అయితే చుట్టుకోవాలి, లేకపోతే అస్సలు రావు. సో ఒక బౌల్లో చల్లనీళ్ళు పెట్టుకొని పక్కన కొంచెం చేతిని తడుపుకుంటూ కొంచెం తీసుకొని ఇలా లడ్డూల కింద అయితే చుట్టేసుకోండి. మనకు వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు అయితే వస్తాయి. మనం కొన్ని లడ్డూలు చేసేటప్పటికి చల్లారిపోయినా లేదా అడిగైపోయినా సరే మనకి లడ్డూలు చేయడానికి అయితే అవ్వదండి. సో అలాంటప్పుడు ఈ ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద ఒక 1 మినిట్ వరకు ఉంచితే మళ్ళీ పాకం కరిగి మళ్ళీ మనం లడ్డూలు చేసుకోవడానికి అయితే అవుతుందండి. సో ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఈజీగా 15 to 20 డేస్ వరకు హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చండి. ఇంతే అండి, మరమరాల లడ్డు అయితే తయారైపోయింది. చూసారు కదా ఈ రెసిపీ ఎంత ఈజీనో. చూసిన వెంటనే ట్రై చేయాలి అనిపించింది కదా, వెంటనే ట్రై చేసి మీకు ఎంత బాగా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.